నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియోలో మీతో నేను ఒక విషయం షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి నా హస్బెండ్ వర్క్ కోసం వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అన్ఫార్చునేట్గా నేను వెళ్ళలేదనమాట. సో ఇవాళ తను రిటర్న్ వచ్చేస్తున్నాడు. ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. గిఫ్ట్ ఏం కాదు, అంత లేదు, డిన్నర్కి అనమాట. అయితే ఇప్పుడు నేను ఒక రెసిపీని ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను. ఆ ప్రయోగం నా హస్బెండ్ మీదే అనమాట. ఆ టేస్ట్ ఎలా ఉన్నా తప్పదు తినాలి. ఈ రెసిపీని నేను కొన్ని వీడియోస్ చూశాను. అందులో నాకు ఒక్కొక్క రెసిపీ నుంచి ఒక్కొక్కటి తీసి ఇలా నేనే ఒకటి రాశాను అనమాట. సో ఇది ట్రై చేయబోతున్నాను. సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినా, కొన్ని వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నా, ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ సో దట్ మన చిన్న ఫ్యామిలీ కొంచెం డెవలప్ అయ్యింది, గ్రో అయ్యింది. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఇంతకీ ఆ రెసిపీ నేను ఏం చేయాలి అనుకుంటున్నానంటే రస్మలై కేక్. కానీ నా దగ్గర యాజ్ ఇట్ ఈజ్ ఆ ప్రాసెస్ ఫాలో అవ్వడానికి అన్ని ఇంగ్రీడియంట్స్ నా దగ్గర లేవు. సో నేను కస్టర్డ్ పౌడర్ని యూస్ చేసి కేక్ కింద చేయాలి అనుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్లీ నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకుంటున్నాను సో దట్ నాకు ప్రాసెస్ ఈజీగా అవుతుందని. అవన్నీ దగ్గర పెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఏమేమి వాటిని యూస్ చేసి చేస్తున్నాను. నేను ఈ కప్ని మెజర్మెంట్గా తీసుకుని పెట్టుకుంటున్నాను అనమాట అన్నీ. ఫస్ట్ అయితే ఈ కప్తోనే 1/3 కప్ కర్డ్, పెరుగు ఉంటుంది కదా అది, అండ్ ఈ సేమ్ ఇంకా ఇదే మెజర్మెంట్ అనమాట. 1/2 కప్ ఏమో షుగర్, ఇది పొడి చేసింది ఆల్రెడీ ఉంది నా దగ్గర అదే, అండ్ 1 కప్ మైదా, ఇంకా నా దగ్గర బేకింగ్ సోడా ఉంది అండ్ బేకింగ్ పౌడర్ కూడా ఉంది. ప్రెజెంట్ అయితే కావాల్సినవి ఇవే, అండ్ ఇంకా మిల్క్ కూడా కావాలన్నమాట. అవి కాచి చల్లార్చుకొని పెట్టుకోవాలి కొంచెం పక్కన. ఫస్ట్ ఒక బౌల్లో ఈ కర్డ్ ఇది వేసేసుకోవాలి. ఇది 1/3 కప్పే అనమాట. ఇది ఒకసారి మంచి మిక్స్ ఇచ్చేసి దీంట్లో షుగర్ పౌడర్, ఇది 1/2 కప్ అనమాట, వేసి ఒకసారి మిక్స్ చేయాలన్నమాట. ఇది ఎలాగైనా మిక్స్ చేయొచ్చు, బట్ నేను లాస్ట్ టైం కేక్ చేసినప్పుడు ఈ మెథడ్ని ఫాలో అయ్యాను, బాగా వచ్చిందని నాకు అనిపించింది. సో అందుకే సేమ్ మెథడ్ని ఇప్పుడు ఫాలో అవుతున్నాను. ఉండలేం లేకుండా తిప్పేశాను. నా దగ్గర జల్లించుకోవడానికి ఏమీ లేదు, సో టీ వడపోసుకునేది ఉంటుంది కదా, దానితోనే మైదా వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లోనే కొంచెం బేకింగ్ పౌడర్ ఎంత, 1/2 స్పూన్ అనమాట, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, నా దగ్గర వెనిలా ఎక్స్ట్రాక్ట్ ఉంది సో అది కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూస్ చేసి ఇలా మిక్స్ చేయాలన్నమాట. ఫస్ట్ ఇలాగ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత పాలు కొంచెం కొంచెంగా వేసుకొని మనకి కేక్ బ్యాటర్ వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట కన్సిస్టెన్సీ. ఐ థింక్ ఆల్రెడీ ఇది సరిపోద్ది అనుకుంటా, ఎందుకైనా మంచిదని నేను కొంచెం ఎక్కువ యాడ్ చేసాను. నేను ఇలాగ స్టీల్ బాక్స్ యూస్ చేస్తున్నాను, దీనికి ఆల్రెడీ ఆయిల్ రాసాను అనమాట. ఇప్పుడు నా దగ్గర బటర్ పేపర్ ఉంది, సో దీన్ని దాని లోపల వేయాలి. ఇప్పుడు మనం ఈ రౌండ్ కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా మళ్ళీ ఆయిల్ రాసేసి బటర్ పేపర్ మీద కొంచెం మైదా కూడా వేసాను. ఇప్పుడు ఈ బ్యాటర్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోక ముందు ఒకసారి మళ్ళీ మంచిగా మిక్స్ చేస్తున్నాను అనమాట. చాలు, ఇంకెంతసేపు చేస్తామని. సో దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయడమే. మంచిగా మొత్తం దీంట్లో వేసేయాలి. అసలే నేను కొంచెం చేశాను, ఇంక ఇది కూడా వేస్ట్లో పోతే కేక్ చాలా తక్కువ వస్తుంది. దీన్ని ఒకసారి ట్యాప్ 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 ట్యాప్
మొత్తం అంతా ఈక్వల్గా అయిపోద్ది కదా, అందుకని అనాలి అలాగా. ఇవన్నీ నేను వీడియోలో చూసే నేర్చుకున్నాను. నేను ఓవెన్లో చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఆన్ చేశాను, ప్రీ హీట్లో పెట్టాను. 350 డిగ్రీస్ ఫారెన్ హీట్లో. సెల్సియస్లో అయితే 180 అనుకుంటా, నాకు కరెక్ట్గా తెలియదు. నేను ఫస్ట్ టైం నా లైఫ్లో కేక్ చేసినప్పుడైతే నాకు టెంపరేచర్స్ తెలియక 180 డిగ్రీస్ ఫారెన్ హీట్లో పెట్టి, ఇక్కడ ఫారెన్ హీట్లో ఉంటుంది కదా, పెట్టేసి 1 అవర్ వెయిట్ చేశాను. కేక్ ఇంకా అవ్వట్లేదు. నాకేం అర్థం కాలేదనమాట. అప్పుడు నా హస్బెండ్కి కాల్ చేస్తే ఇక్కడ ఫారెన్ హీట్లో ఉంటుంది, సెల్సియస్లో కాదు, అప్పుడు 350లో పెట్టు త్వరగా అయిపోద్ది అని చెప్పంటే 350లో పెట్టిన పావు గంటకు ఏమో అప్పుడు కేక్ బేక్ అవటం స్టార్ట్ అయిందనమాట. సో అది బాగా గుర్తుంది. అండ్ నేను కస్టర్డ్ రస్మలై చేయడానికి మిల్క్ కూడా స్టవ్ మీద పెట్టి బాయిల్ చేస్తున్నాను. సో చూద్దాం. ఐఎమ్ ఎక్సైటెడ్. అసలు నాకు రస్మలై కేక్ ఎప్పుడూ తినలేదు నేను. మా ఫ్రెండ్ చెప్తా ఉంటుంది టేస్ట్ చేయి, ట్రై చేయి అని. సో ఇవాళ ట్రై చేస్తున్నాను, ఎలా ఉంటుందో చూద్దాం. అయ్యింది. ఇది కేక్గా అవ్వడానికి వెళ్ళబోతుంది అనమాట. సో చూద్దాం. టైమర్ పెట్టినా. టైమర్ నేను 26 మినిట్స్కి సెట్ చేసుకున్నాను. మధ్యలో చూసి నేను చెక్ చేయొచ్చులే అని చెప్పి. ఇంకా ఇప్పుడైతే మిల్క్ మీగడ కట్టకుండా తిప్పుకుంటున్నాను అనమాట. ఆ పాలు మరిగే లోపలనే నేను వెజ్ బిర్యానీ చేయాలి అనుకున్నా, వెజ్ పులావ్. సో దానికి సంబంధించినవన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. కుదిరితే కర్రీ కూడా చేయాలనుకున్నాను, కానీ టైం ఉండదేమో. చేస్తే పన్నీర్ కర్రీ చేస్తాను, లేకపోతే బిర్యానీ రైతా, ఇంకంతే. అంతకుమించి నేను ఎక్కువ చేయలేను. అసలు ఈ కేక్ ఏమైద్దో కూడా నాకు డౌట్గా ఉంది. టైమ్ టు యాడ్ షుగర్. నాకు టేస్ట్కి సరిపడా వేసుకుందాం అనుకుంటున్నా. 1 2 3 4. ఇది సరిపోకపోతే వేసుకుంటాము. మేము అంతగా షుగర్ తినము, సో తక్కువ వేస్తాం. టూ స్పూన్స్ తీసుకోవాలి అనుకున్నా, కానీ కొంచెం ఎక్కువ పడిపోయింది. ఇంకేం చేయలేం. కలర్ మాత్రం చాలా బాగుంది. అదేంటి అప్పుడే వచ్చావు? 7కి వస్తానన్నావు. సరే అయితే వెళ్ళి మళ్ళీ 7కి వస్తా, సరేనా? ఓవర్. నీకు ఒక సర్ప్రైజ్ అనుకున్నాను, ఇక సర్ప్రైజ్ లేదు, ఏం లేదు. సర్ప్రైజ్ నాకేం నువ్వు ముందు చెప్పాలి. నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, 7 కల్లా రా అని చెప్పంటే అప్పుడు వస్తాను. ముందు వస్తేనేమో సర్ప్రైజ్ అంటే ఇది ముందు చెప్పాలంట. ఇక్కడ రైస్ పెట్టాను, అండ్ ఇంక ఇక్కడ మన పాలు ఇవి ఇంకా బాయిల్ అవ్వట్లేదు ఫాస్ట్గా. ఈ మాత్రం కన్సిస్టెన్సీ చాలు అనుకుంటా. నేను పాలు కొంచెం ఎక్కువసేపు మరిగించుకున్నాను, చాలాసేపు పట్టింది యాక్చువల్గా. కొంచెం అప్పుడప్పుడు లోగా పెట్టుకుంటూ మంటని, తర్వాత మీడియంలో పెట్టుకుంటూ అలా చేసుకునేసరికి కొంచెం టైం పట్టింది. ఇంకా ఈ కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత ముందుగా కొంచెం కస్టర్డ్ కలుపుకున్నా కదా, అది ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని స్లోగా పోసుకుంటూ ఈ పాలల్లో తిప్పుకున్నాను. కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ ఇలాచీ పౌడర్ వేసాను అనమాట. అలా కొంచెం సేపు కుక్ అవనిచ్చిన తర్వాత, అంటే మిల్క్ని బాయిల్ అవ్వనిచ్చిన తర్వాత ఒక 3-4 మినిట్స్కి ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టాను. పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకుంటూ ఉన్నాను అనమాట, సో దాట్ అది మీగడ కట్టకుండా ఉంటుందని చెప్పి. నాకు మీగడ అంటే అస్సలు నచ్చదు, అందుకని. ఇది చల్లారిన తర్వాత ఇంకా థిక్ అయిందనమాట. ఇలా వచ్చిన తర్వాత దాంట్లో నేను జీడిపప్పు బాదం పప్పుని చిన్నగా కట్ చేసి పెట్టాను, అవి వేసేసాను అనమాట. ఇంకా ఇప్పుడు మనం కేక్ని ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని గార్నిష్ చేద్దాము. గార్నిష్ అని అంటారు, దాన్ని ఏమంటారు, డెకరేట్ చేద్దాము.
ఫస్ట్ సైడ్స్ని ఒకసారి ఇలా పొడి చేసి అప్పుడు తీసేస్తే ఈజీగా వచ్చేసింది. మనం ఆయిల్ ఎక్కువ రాసాము అండ్ బటర్ పేపర్ వేసాము కదా. ఇంక ఇప్పుడు దీనికి మనం ఇలా హోల్స్ పెట్టుకుందాము. సో దట్ ఇది వేస్తే దీని మీద జ్యూసీగా లోపల వరకు వెళ్తుంది కదా, బాగుంటుంది. దీన్ని 2 పీసెస్ కింద డివైడ్ చేయడానికి నాకంత రావట్లేదు అనమాట, కేక్ని 2 భాగాలుగా చేయడానికి. సో అందుకే ఈ టెక్నిక్ ఫాలో అవుతున్నాను. ఇంక ఇప్పుడు సర్వింగ్ టైం. మాట్లాడితే సర్వింగ్ అంటున్నాను నేను. ఇది ఇలా వేసేసుకోవడమే. నేను చేసిన కస్టర్డ్ కాదు, రస్మలై దాన్ని ఏమంటారో తెలియదు కానీ ఆ మిక్స్ని మొత్తాన్ని కేక్ మీద వేసేసాను. అది కంప్లీట్గా చల్లారిన తర్వాత టేస్ట్ చూస్తే ఎలా ఉండిద్దో అని చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను అనమాట. దీన్ని ఇంకా మంచిగా డెకరేట్ చేయడానికి ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ పైన వేద్దాం అనుకుంటున్నాను. నా ప్రజెంటేషన్ స్కిల్స్ యూజ్ చేసి దీని మీద హార్ట్తో మళ్ళీ డ్రై ఫ్రూట్స్తో వేసాను. అన్నీ సెట్ చేస్తా. ఇంకా మా ఆయన రావడమే లేట్, ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు అనమాట. రియాక్షన్ క్యాప్చర్ చేస్తా వచ్చాక. ఎంతసేపు వస్తాడో, ఆకలేస్తుంది. సర్ప్రైజ్! నా కోసం చేసావా? లేదు కాదు, నేను వెళ్ళి వచ్చానని చేసావా? అది చిన్నోడా, ఇలా అయితే ప్రతిసారి వెళ్ళొస్తాను రా ఎక్కడికో అక్కడికి. ఇవ్వలే. ఇది ఏంటిది ఇంతకీ? ఇది ఫస్ట్ టైం అని చేశాను అనమాట. అది రస్మలై కేక్. రస్మలై కేక్ మరి ఫస్ట్ టైం చూస్తున్నాను రా, భలే ఉంది చూపులకి. నేను ఫస్ట్ టైం చేయడం చూడడం అసలు నాకు తెలియదు. అది ఎలా ఉన్నా బాగుందని చెప్పవా ప్లీజ్? ఎలాగో బాగానే ఉండేది, అది నువ్వేం చేసినా బాగానే ఉండేది. అలా ఎవరైనా కట్ చేస్తారా? మరి ఇటు మరి అలా ఎవరు కట్ చేస్తారు? ఓకే, చిన్న ముక్క కోసమా? అవును. ఓకే, చాక్తో కట్ చేసుకోవాలి. అనేది కొంచెంసేపు ఎక్కువసేపు ఉండాలి అనుకుంటా, ఎందుకంటే అది బాగా పట్టాలి కదా. ఓకే, ఫస్ట్ నీకే తినిపిస్తా. అంత లేదు, ఫస్ట్ నువ్వు. అలా ఎవరు వేసుకోవాలి. ఫస్ట్ పీస్ దీంట్లో పెట్టు. అప్పుడు ఇది ఇంకా పక్కనే వేసుకోవాలి. ఇందులో పీస్ ఇంత, బౌల్ ఇంత. హ్యావ్ ఇట్. ఓకే, బాగోపోయినా బాగుందని చెప్పు. బాగుందిరా, నిజం చెప్పు, జెన్యూన్గా చెప్పు. నిజంగా చాలా బాగుంది. ఈ దీంట్లో పంచదార నా కోసం తక్కువ వేసావు కదా, అదే తెలుస్తుంది. చాలా బాగుంది. జెన్యూన్గా చెప్పు, కావాలని చెప్పు. జెన్యూన్ కదా, నిజంగా చాలా బాగుందిరా. కావాలంటే ఫుల్ వీడియో తీసుకుని మొత్తం నేను తినేస్తా. నిజంగా బాగుందా? చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అది యాక్చువల్గా ఓ పని చేయాల్సింది, కేక్ని 2 లేయర్స్ కింద చేస్తే అప్పుడు అయినా ఇంకా కొంచెం లిక్విడ్గా ఉంటే ఇంకా బాగా జ్యూసీగా ఉండేది. మరి అంత చిక్క కన్సిస్టెన్సీ కాకుండా కొంచెం తక్కువ రానివ్వాల్సి. నాకు అంత ఒకేసారి కాదు, కొంచెమే పెట్టాలి. బాగుంది, చాలా బాగుంది. మిల్క్ మరీ అంత చిక్కగా అవనివ్వకుండా కొంచెం ముందే స్టవ్ ఆఫ్ చేయాల్సింది. బట్ టేస్ట్ చాలా బాగుంది అనమాట. మీకు ఇది ఆల్రెడీ తెలిస్తే కైండ్లీ ఇగ్నోర్. నేనైతే ఫస్ట్ టైం చేశాను, నాకు చాలా నచ్చింది. ఇంకా తర్వాత తిన్నామన్నమాట. వెజ్ పులావ్ కూడా చాలా బాగా కుదిరింది ఆ రోజు. ఇంకా మొత్తం కబుర్లన్నీ చెప్పుకొని తన వర్క్ దగ్గర ఎలా జరిగింది అవన్నీ చెప్పి అలా తిన్నాక నీకు కూడా ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పన్నాడు. నాకు అది యాక్చువల్లీ ముందు రోజు కాల్లోనే చెప్పాడనమాట, నీకు ఒకటి తీసుకున్నాను సర్ప్రైజ్ అని. అది ఓపెన్ చేశాను. సో అదేంటో మీరు కూడా చూసేయండి అండ్ మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో చెప్పండి. ఎందుకు కొన్నావు? తీసుకో. ఎందుకు కొన్నావు? నీకు నచ్చిందా లేదా? ఎంత రేట్ అవసరం? నీకు నచ్చిందా లేదా అని అడిగిన దానికి సమాధానం నచ్చలేదా? అయితే వెళ్ళి మార్చేసుకుందాం. దాంట్లో మంది దాంట్లో ఏం లేదు, అన్ని కవర్లు అలాగే తీసుకొచ్చా. బ్యాగ్ తీసుకొచ్చాడు. నాకు యాక్చువల్గా బ్యాగ్స్ నేనేం పెద్ద వాడను, కానీ ఇష్టం అనమాట. అసలు నేను బయటకు వెళ్తే ఫోనే తీసుకెళ్ళను, నాకెందుకు బ్యాగ్ అని అనుకుంటాను. అలాంటిది తెచ్చాడు ఇది.
ఎలా ఉంది? బాగాలేదు, బట్ ఏమవదు. ఊరికే నచ్చింది, కానీ ఎందుకు ఇప్పుడు అవసరం లేకుండా కదా, అవసరం లేకుండా. ఇదనమాట. నిన్న కాల్ చేసినప్పుడు నీకు ఒక సర్ప్రైజ్ అని అన్నాడు, కానీ ఏంటో చెప్పలేదు. నేను గెస్ చేసా, కాదన్నాడు, కానీ అదే. సో అదనమాట. నాకు అసలు ఇంకా మాట్లాడే ఓపిక లేదు, ముక్కులు అసలు మాట్లాడనివ్వట్లేదు అనమాట, బ్లాక్ అయిపోయి. ట్రై చేయండి ఆ కేక్ని, బాగానే ఉంది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. స్టే సేఫ్ అండ్ ఆల్సో స్టే హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.